ఏదైతే నేను అడిగానో చూపించానో ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్ట తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఓడని అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, భయపెట్టడం. ఇది రొటీన్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, ఆల్ఫా, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. ఇన్ని పక్క ఆధారాలు, సాక్ష్య ఆధారాలు సహా ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు. సరికదా ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, వేయాలి. అందుకే ఇన్ఫ్యాక్ట్ వారం రోజుల క్రితం డిఎస్సి అభ్యర్థులంతా కూడా నా వద్దకు వచ్చినప్పుడు వారికి నేను ఒకటే చెప్పాను, వారి తరపున న్యాయ పోరాటంలో ఖచ్చితంగా వాళ్ళ తరపున వాళ్ళకు తోడుగా ఉంటామని చెప్పాం. ఒకవేళ అప్పటికీ కూడా వారికి న్యాయం జరగకపోతే మేము అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేస్తాము, రీవెరిఫై చేస్తాము, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాము, తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షను కూడా శిక్షిస్తాము అని కూడా ఇంతకుముందే నేను చెప్పాను. ఏదైతే నేను అడిగానో చూపించానో ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అట్ట తలుపు అట్ట కొట్టి మావిగన్ అని చెప్పి ఓడని అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, భయపెట్టడం. ఇది రొటీన్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, ఆల్ఫా, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా.
ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చాం అనుకో. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. ఇన్ని పక్క ఆధారాలు, సాక్ష్య ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు. సరికదా ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, వేయాలి. అందుకే ఇన్ఫ్యాక్ట్ వారం రోజుల క్రితం డిఎస్సి అభ్యర్థులంతా కూడా నా వద్దకు వచ్చినప్పుడు వారికి నేను ఒకటే చెప్పాను, వారి తరపున న్యాయ పోరాటంలో ఖచ్చితంగా వాళ్ళ తరపున వాళ్ళకు తోడుగా ఉంటామని చెప్పాం. ఒకవేళ అప్పటికీ కూడా వారికి న్యాయం జరగకపోతే మేము అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేస్తాము, రీవెరిఫై చేస్తాము, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాము, తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షను కూడా శిక్షిస్తాము అని కూడా ఇంతకుముందే నేను చెప్పాను. నేను ఏదైతే నేను అడిగానో, చూపించానో ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా అటు కొట్టి మావిగన్ అని చెప్పి ఎవడో అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, భయపెట్టడం. ఇది రొటీన్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చాం అనుకో. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. ఇన్ని పక్క ఆధారాలు, సాక్ష్య ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు. సరికదా ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, వేయాలి. అందుకే ఇన్ఫ్యాక్ట్ వారం రోజుల క్రితం డిఎస్సి అభ్యర్థులంతా కూడా నా వద్దకు వచ్చినప్పుడు వారికి నేను ఒకటే చెప్పాను, వారి తరపున న్యాయ పోరాటంలో ఖచ్చితంగా వాళ్ళ తరపున వాళ్ళకు తోడుగా ఉంటామని చెప్పాం. ఒకవేళ అప్పటికీ కూడా వారికి న్యాయం జరగకపోతే మేము అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేస్తాము, రీవెరిఫై చేస్తాము, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాము, తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షను కూడా శిక్షిస్తాము అని కూడా ఇంతకుముందే నేను చెప్పాను.